సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనీ రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అని చెప్పొచ్చు. ఒకరు లోన్ పెట్టి ఆ లోన్ గురించి డబ్బులు ఎప్పుడు వస్తాయని చూసే వాళ్ళు కొందరు, ఇంకొకరు అప్పు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మన దగ్గరికి ఎప్పుడు వస్తాయి అని, అండ్ ఇంకొందరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెట్టి వాళ్ళు అనుకున్నంత పెట్టుబడి రాకపోవడం కావచ్చు. ఇలా మనం చాలా ఇష్యూస్ అయితే చూస్తూ ఉంటాం మనీ ప్రకారంగా. అలాంటి వాళ్ళకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎలా వీటి నుంచి బయటపడే అవకాశం ఉందంటారు? నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సిరి. ప్రతి ఒక్కరికి కూడా నాట్ ఓన్లీ మనీ విషయంలో ఆబ్వియస్గా ఉంటాయి, హెల్త్ విషయంలో, రిలేషన్స్ విషయంలో, బిజినెస్ అని, జాబ్ అని, పెళ్ళిళ్ళని అన్నీ చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఏంటంటే మనకే ఆ ప్రాబ్లం ఉంది, దాన్నే మనం జూమ్లో పెట్టి చూస్తూ ఉంటాం ఎక్కువ. సో మనం ఆ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసే విధంగా మనం ఒక థర్డ్ పర్సన్ లాగా ఉండాలి. ఆ ప్రాబ్లం నాకే జరుగుతుంది అనే విధంగా కాకుండా జస్ట్ మనం ఒక సాక్షి లాగా ఉన్నట్టయితే గనక ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు సాల్వ్ అవ్వట్లే అని వర్రీ అవుతూ ఉన్నాం అనుకోండి, ఎలాంటి సొల్యూషన్ మనకి దొరకదు. బికాస్ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే మనకు ఐడియాస్ రూపంలో, థాట్స్ రూపంలో ఇస్తూ ఉంటుందో అదంతా కూడా ఎనర్జీ స్టక్ అయిపోతుంది. సో ఆ ఎనర్జీ ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దేనికన్నా సొల్యూషన్ మన నుంచే వస్తుంది, మన లోపల నుంచే వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే ఏదైనా కూడా పాసిబుల్ అవుతుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం కానీ, ఐడియాస్ రావటం కానీ. సో హై ఎనర్జీ అనేది మన పైన వర్క్ చేస్తుంది ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు, హై వైబ్రేషన్స్తో ఉన్నప్పుడు. సో దీనికి ఒక మ్యాజికల్ ఎనర్జీ మంత్ర ఏంటి అంటే సిరి, మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఒక మ్యాజిక్ మంత్ర అని చెప్పుకోవచ్చు. సో అన్ని ఏరియాస్లో కూడా మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఓకే, డబ్బుల విషయమే అనుకోండి, మీరు అన్నట్టుగా లోన్స్, ఈ ప్రాబ్లం ఉంది, డబ్బులు అప్పు తీరట్లేదు అనే అన్నిటికీ కూడా అంటే మన ఎనర్జీ లెవెల్లోనే వర్క్ అవుతుంది. సో మనకి ఏవైతే బ్యాగేజెస్ మనం మోస్తూ ఉంటామో మన ఎనర్జీ ఫీల్డ్లోనే ఉంటాయండి. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా నెగటివ్ ఎనర్జీనే తీసుకుంటున్నాం మనం. అస్తమానం 24/7 నెగటివ్ ఎనర్జీనే తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? మన ఆలోచనలు రావట్లేదు. మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో నెగటివ్గా ఉంటుంది. ఎంత నెగటివ్ ఉన్నప్పుడు ఆ నెగటివ్నే కదా మనం తీసుకుంటూ ఉంటాం. అదంతా స్టక్ ఎనర్జీ. సో దాన్ని బయటికి పంపించే మార్గం ఏంటి అంటే మనం ఈ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. సో సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఈ బ్యాగేజ్ నెగటివ్ మోస్తూ ఉంటామో అది క్లియర్ చేయబడుతూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ నెగటివ్ అంతా కూడా వెళ్ళిపోతుందో స్పేస్ అనేది మనకి ఉంటుంది. ఆ స్పేస్లోనే ఈ డివైన్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది, మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో నిరంతరం మన ఏదైతే నెగటివ్ స్టక్ ఎనర్జీ ఉందో దానికి బయటికి పంపించేయాలన్నమాట. సో మనం నిరంతరం ఈ ఎనర్జీ మంత్ర అనేది చాంట్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు మాత్రం ఏదైనా పాసిబుల్ అవుతుంది. అండ్ ఒక సీక్రెట్ నంబర్ ఒకటి ఉంది సిరి. సో అదేంటి అంటే 863. ఓకే, 86 చాలా సింపుల్ నంబర్, మనకి ఈజీగా కూడా గుర్తు ఉంటుంది. సో 863 అనేది ఏంటి అంటే ఎప్పుడైనా నువ్వు లైఫ్లో ఎక్కడన్నా స్టక్ అయిపోయావు, డబ్బులు రావట్లేదు, డిప్రెషన్ కదా మనకి రాలేనప్పుడు, డబ్బులు రావట్లేదు, లేదంటే హెల్త్ అస్సలే బాగాలేదు, దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఏదో ఒకటి ఇప్పుడు సరిగ్గా అవ్వగానే మళ్ళీ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఆ విధంగా ఉంటుంది, స్టక్ అయిపోయింది టోటల్గా అని అనుకున్నప్పుడు 863 అనే నంబర్ ఏంజిల్ నంబర్ అనమాట. అది యూజ్ చేసినప్పుడు నిరంగా అంటే మిరకల్స్ జరుగుతాయి. ఏ విధంగా మనం ఇది యూజ్ చేయాలంటే సిరి, 863 అనే నంబర్ని మనం లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు. డైలీ రాసుకోండి. సో డైలీ మనం రాసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పోవడం జరుగుతుంది. సబ్కాన్షియస్ లెవెల్లో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ ఒక 28 days అయితే ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రాసుకోవాలి. లేదంటే బుక్లో అన్నా కూడా రాసుకోవచ్చు. ఎలా 108 times రాయాలి ప్రతి ఒక్క రోజు. బుక్లో రాసుకున్నట్టయితే 108 times మీ ఇంటెన్షన్, మీకు ఏం కావాలి, ఏది స్టక్ అయ్యి ఉంది ఎనర్జీ, దాంట్లో నుంచి నేను ఓవర్కమ్ చేయాలి అనే విధంగా మన ఆ ఇంటెన్షన్ తీసుకుని 108 times 863 అనే నంబర్ని మనం రాసుకోవాలి. లేదంటే మన చెయ్యి పైన ఒక్కసారి 863 అనేది రాసుకొని మనం చాంట్ చేయాలన్నమాట. చాంట్ చేసినప్పుడు ఇలా 28 days 108 times ప్రతిరోజు చాంట్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో పాజిటివ్గా కన్వర్ట్ అవ్వడం మనకే తెలుస్తుంది అనమాట. సో ఎనర్జీ అంతా పక్కనే ఉందండి, చాలా అబండెన్స్ ఎనర్జీ ఉంటుంది మనకి, కానీ మనం గుర్తించట్లేదు. వరీ అవుతూ నెగిటివ్ ఎనర్జీనే అట్రాక్ట్ చేస్తున్నాం. కానీ ఎనర్జీ అనేది మన చుట్టుపక్కన మొత్తం ఉంది. మన చుట్టూ
పాజిటివ్ ఎనర్జీ ఉంది కానీ మనమే అలవ్ చేయట్లేదు. సో దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో ఈ హోపోనోపోనో టెక్నిక్ యూజ్ అవుతుంది. అలాగే ఈ 863 అనే నంబర్ అద్భుతంగా యూజ్ అవుతుంది అనమాట. అది మనం యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ నేచర్లో ఉన్న ఎలిమెంట్స్తో కనెక్ట్ అవ్వాలి. సో మనకి ఏ ప్రాబ్లం ఉంది, స్టక్ అయింది ఎనర్జీ, సో గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నేచర్లోకి వెళ్ళి చెట్లు ఉంటాయి కదా సిరి, చెట్టుని గట్టిగా పట్టుకొని మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నామనుకోండి, మన బాధ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తాం. నా బెస్ట్ ఫ్రెండ్ కదా, చెప్తే నాకు రిలీఫ్గా ఉంది, తను ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అనే విధంగా మనం చెప్తాం. సో ట్రీ కూడా మనకి అద్భుతమైన ఫ్రెండ్ చెప్పాలంటే నేచర్లో. సో ఈ ట్రీని పట్టుకొని మన ఎమోషన్స్ అన్నీ కూడా దానికి కన్వే చేయొచ్చు. సో మన లోపల ఉన్న బాధ అన్నీ కూడా అది తీసేసుకుంటుంది, మనం గ్రౌండింగ్ అవుతాం. సో మన రూట్ చక్ర ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి ఆ బాధ, వర్రీ, భయము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే చెట్టుని పట్టుకొని మన ఎమోషన్స్ చెప్పినప్పుడు, దాన్ని కౌగిలించుకున్నప్పుడు, చెట్లని హగ్ చేసుకున్నప్పుడు మన ఎనర్జీ అంతా కూడా పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసుకుంటుంది అనమాట ట్రీస్. నేచర్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఈవెన్ గ్రౌండింగ్ చెప్పులు లేకుండా గ్రౌండ్ పైన నడిచినా కూడా మన టాక్సిన్స్ అన్నీ కూడా భూమాత తీసేసుకుంటుంది. సో అలా మనం కనెక్ట్ అవ్వాలన్నమాట నేచర్కి. అలాగే వాటర్, చక్కగా మనం సముద్రంలో ఎందుకు స్నానం చేయాలి అంటారంటే మన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వాటర్లో వెళ్ళిపోతుంది, మన స్టక్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. సో అక్కడ సముద్రంలో వెళ్ళి స్నానాలు చేసే అంత ఛాన్స్ మనకు ఉండకపోవచ్చు, బట్ డైలీ స్నానం చేసేటప్పుడు మనం బకెట్లో ఏదైతే వాటర్ యూజ్ చేస్తామో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే సిరి కొద్దిగా రాక్ సాల్ట్ అనేది మనం వాటర్లో కలుపుకున్నప్పుడు మన నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా చిన్న చిన్న బౌల్స్లో గనక రాక్ సాల్ట్, కొద్దిగా కర్పూరం బిళ్ళలు మనం వేసి అన్ని రూమ్స్లో పెట్టామనుకోండి, మన చుట్టూ ఉండే అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మనం అనుకుంటూ ఉంటాం దానిపైన ఏం ఎఫెక్ట్ ఉంటుందని, కానీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కటి మనం చేసే పని అంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనే విధంగా మన మైండ్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ కూడా క్లియర్ చేయబడుతుంది. అది ఎవరు చేయరండి, మన సబ్ కాన్షియస్ మైండే చేస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి మనం ఫాలో అయినప్పుడు, స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకున్నప్పుడు, ఎనర్జీ సర్కిల్ యూజ్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ మన సబ్ కాన్షియస్ మైండ్ పైన వర్క్ అవుతుంది, మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో మనం ట్రస్ట్ చేయాలి. మనం భయము అవుతుందా లేదా అని డౌట్స్ కాకుండా నమ్మకంతో చేసినప్పుడు సిరి డెఫినెట్గా వర్క్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.